సుకృతం అంతే. ఇక్కడ రామారావు అబ్బాయిగా పుట్టడం అది మన అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం. అలాగే వాళ్ళ ఇక్కడ ఈ యొక్క పుష్కర స్నానానికి రావడం, మన పుష్కరాలు మరి పుష్కరానికి ప్రత్యేకమైన ఒక విశిష్టత ఉంది. ఇది 140 సంవత్సరాలకు ఒకసారి. అంటే మన పుష్కరం అంటే మహాపుష్కరం 12 సంవత్సరాలకు ఒకటైతే 140 సంవత్సరాలకు ఒక్కొక్క నదికి వస్తుంది పుష్కరం. అధికారులు అయితేనేమి అలాగే సిబ్బంది అంతా కూడా ఎంతో బాగా కష్టపడ్డారు. వాళ్ళందరికీ నా అభినందన తెలియజేసుకుంటాను. ఎంతోమంది కోట్ల మంది వచ్చారు ఇక్కడికి. మన రాష్ట్రం నుంచే కాదు, పక్క రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా, దేశం అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చారు ఇక్కడికి. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరూ బ్రహ్మాండంగా చేశారు ఏర్పాట్లు. ప్రభుత్వం అయితేనేమి అలాగే అందరూ బాగా కష్టపడ్డారు, అధికారులు అలాగే సిబ్బంది, పోలీస్ శాఖ అయితేనేమి, మీరు పాత్రికేయులు కూడా ఎంతో బాగా కవరేజ్ ఎంత బ్రహ్మాండం చేశారు. ఈ యొక్క ఎంత బాగా చేశామో అందరికీ తెలిసేలా మీరంతా బాగా చేశారు. మీ అందరికీ ప్రభుత్వ సిబ్బందికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ లోకల్గా ఏర్పాట్లు చేసిన నాయకులు అయితేనేమి ఇక్కడే ఉండి, ముఖ్యమంత్రి గారు కూడా ఈ 11 రోజులకు 12 రోజులు కూడా ఇక్కడే ఉండి, మిగతా మంత్రులు అయితేనేమి ఇక్కడ లోకల్ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి అందరూ ఎటువంటి అందరూ అంచనాల కంటే మించి వచ్చారండి. అది ఊహించుకుని కూడా, ఎందుకంటే నేను చెప్పాక దీనికి ఒక విశిష్టత ఉందని ఈ యొక్క మహాపుష్కరం కాబట్టి ముందుగానే అంచనాలు అంటే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కువ మంది కూడా రావచ్చు అన్న దీంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరికి అసౌకర్యం కలగకుండా బాగా చేయడం జరిగింది. నా పాత్ర లేదండి.